అందరికీ మరణాతమా? అయా ప్రతి ఒక్కరికి మరణాత. మరి మొదటగా దేవుని భాగంలోనికి, వాక్య భాగంలోనికి వెళ్ళకముందు తెలియపరిచే మాట ఏమిటంటే, వాక్యము నా కొరకు చెబుతారేమో అని ఆలోచించకండి. నా కొరకే అనుకోండి. ఈ వాక్యము నాకే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నాలో పలాని తప్పు ఉంది కనుక నాతో మాట్లాడుతున్నాడు. నేను చేసిన మేలుంది కనుక నాతో మాట్లాడుతున్నాడు. ఇట్లా అనుకోవాలి ఎప్పటికైనా వాక్యం వినేవాళ్ళు. అర్థమైంది కదా? ఏమనుకోవాలి చెప్పండి, మళ్ళీ చెప్తా, గుర్తుపెట్టుకోండి. చెప్పే వాక్యము నా కొరకే, నాలో పలానా తప్పు ఉంది కాబట్టి నాతో మాట్లాడుతున్నాడు. ఈ తప్పు తీసేసుకోవాలి. నేను చేసిన మేలు ఉంది కాబట్టి నాతో మాట్లాడుతున్నాడు. ఇట్లా మేలు అనేకం నేను చేయాలా అని నాకే అనుకోండి. వాక్యం నిజంగా నీకే, నాకు కూడా. అర్థమైందమ్మా? నీకు నాకు, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి. మంచిది. దేవుని వాక్యం చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు త్వరగా చదవాలి. త్వరగా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. బా, ఎంత గొప్ప మాట. ఇంకా రెండో మాట చూడండి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక నీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకును. దేవునికి మహిమ కలుగును గాక. విశ్రాంతి కావాలా, ప్రయాస కావాలా? విశ్రాంతి అంటే ఏం చేయాలంట? ప్రయాస నీవు మోసుకొని పోకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం మోసుకొని పోవాలంట? ఆయన కాడి మోసుకొని పోవాలంట. మీరే ఆలోచించుకోండి. ఆయన కాడి మోసుకొని పోతారా, లేక మీరు తీసుకొని వచ్చిన ప్రయాసం మోసుకొని పోతారా? ఆయన కాడి మోసుకొని పోవాలంటే ఏం చేయాలంట? నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడే ఆ ప్రకారం చేయడమే కాడి మోయడము. నేర్చుకొని ఆ ప్రకారం చేయడమే కాడి మోయడము. మంచిది. దేవుని పిల్లారా, ఈరోజు మీకు నేను ముఖ్యంగా ఏం నేర్పాలనుకున్నానంటే 4 రకాల చందుని గురించి నేను మీకు నేర్పాలనుకుంటున్నా. ఎన్ని రకాల? 4 రకాల బైబిల్లో ఉన్న చందుని గురించి మీకు నేర్పాలనుకుంటున్నా. నేర్చుకుంటారా? ఎందుకంటే బిడ్డ ఏడ్చేటప్పుడు తల్లి ఏం చేస్తుంది? చందమామ రావే, జాబిల్ రా. పిల్లప్పుడు మా అమ్మ నాయనతో, మా అమ్మతో పాటు మా అక్కగారు కూడా మాకు గోరుముద్దలు తినిపించినప్పుడు పాడేవారు. మరి మీరు తెలుసో తెలీదో. అందుకే నేను ఇప్పుడు మీరు నేర్చుకోవడానికి ఏమి నేర్పాలనుకున్నానంటే, నేర్చుకుంటే విశ్రాంతి కలుగుతున్నాడు కదా దేవుడు. అర్థమైందమ్మా? మీకు చంద్రుని గురించి నేర్పాలనుకున్నా. ఎన్ని రకాల చంద్రుడు? మనము చూసేది ఒక చంద్రుడితో ఏడుపు మాని పిల్లలు అన్నం తింటారు, నవ్వుతారు. అదే వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళ బిడ్డలకి అదే నేర్పిస్తారు. అంటారా కాదంటారా? ఈరోజు మనం కూడా ఏం చేయాలా? నేను దేవుని దగ్గర నేర్చుకున్నది నాకు దేవుడిచ్చిన ఆత్మీయ బిడ్డలాగా మీకు నేర్పుతున్నది ఏమంటే, ఈరోజు నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ కొరతలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఏ అప్పుల్లో ఉన్నావో, ఏ నష్టంలో ఉన్నావో, ఇలాంటి భారం ఇంకా ఏమున్నా ఏం లేకపోయినా పాప భారం మాత్రం ఉంది. ఆ పాపాన్ని బట్టి రకరకాల బాధలు వస్తూనే ఉంటాయి అప్పుడప్పుడు. ఇప్పుడు లేకపోయినా ఆ భారాలు పోవాలంటే నువ్వు భారాల వైపు చూడకండి. ఏం చేయాలా? నువ్వు నేర్చుకోవాలా. ఏమి నేర్పిస్తా చెప్పండి? ఏం నేర్పిస్తా? 4 రకాల చందమామల గురించి, 4 రకాల బైబిల్లో ఉన్న చంద్రుల గురించి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చంద్రుని గురించే మీకు తెలుసు, అది కూడా ఒక చంద్రుడనే తెలుసు.
ఆయన బాగా మబ్బులో ఎల్తరిస్తాడని తెలుసు, ఈ ఒక్క సంతోషమే తెలుసు. వేరే సంతోషం తెలుస్తుందా? చాలా సంతోషాలు ఉన్నాయి. ఆ సంతోషాలు 4 రకాల చంద్రుల ద్వారా తెలుసుకోగలం మనం. 4 రకాల ఈ చంద్రుని గురించి కూడా మనము 7 విషయాలు మీకు నేర్పిస్తాం. చంద్రుని గురించి మనకు కనపడుతున్న చంద్రుడు మంచిది. దేవుని పిల్లారా, మరి మొట్టమొదటిగా 4 రకాల చంద్రుల్లో ఒకడే మన కంటికి కనపడుతున్న చంద్రుడి గురించి చెప్తా. మన కంటికి కనపడుతున్న చంద్రుడు, ఆ చంద్రుడు అంతటా ఆయనే ఉన్నాడా లేకపోతే ఏమన్నా ఆయన చేసినారా అనే విషయాన్ని మనము ఇంకా దాదాపుగా 7 విషయాలు కూడా మనం చెప్పుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఎక్కడంటే ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం నుంచి 19వ వచనం వరకు నేను చెప్పే 8 విషయాలు కూడా మీకు కనబడతాయి. ఇంకా ఉన్నాయి కానీ ఇంకా చెప్పుకోవచ్చు, కానీ ముఖ్యంగా అవి మీకు చెబుతాను, జాగ్రత్తగా నేర్చుకోండి. చెప్పండి, మనకు కనపడుతున్న చంద్రుడు ఆయనతో ఆయనే ఉన్నాడా? ఎవరిని చేసినారా? దేవుడు చేసినట్లు అక్కడ ఉంది. అంతేకాదు ఎందుకు చేసినాడో కూడా మనకు అక్కడ కనపడుతుంది. అదేమిటంటే దేవుని పిల్లారా బాగా గమనించండి. మరి దేవుడు ఎందుకు చేసినాడు అంటే, ఒకటిగా మనకు కనపడేది ఏంటంటే కొన్ని సూచనలను మానవులకు దేవుడు బోధించడానికి ఆయన కలుగు చేశాడంట. ఇంకా చూస్తే కాలాలు, రకరకాల కాలాలు సూచించే దానికోసం కూడా దేవుడు ఆయన అక్కడ చేసినట్లు మనము చూడగలము. ఇంకా సంవత్సరాలు సూచించే దానికోసము అక్కడ సూర్యచంద్ర నక్షత్రాలను కలుగు చేసినట్లు మనం చూడగలము. కానీ ఈరోజు చంద్రుడి గురించే మన అంశం. అన్నీ అంటే కష్టమే, చంద్రుడి గురించి మీకు చెప్తాడా. ఇంకా చెప్పాలంటే దేవుని పిల్లల సంవత్సరాలు చూపుతూ, అంతేకాదు దేవుని యొక్క వెలుగు ఎంత అవసరమో చూపుతూ చంద్రుని ద్వారా మనకు చూపడానికి దేవుడు వెలిగివ్వడానికి భూమి పైన కలుగు చేసి మనం చూడగలం. అంతేకాదు పగటి నుండి ఆయన వేరు చేసిన చీకట్లో వెలిగి చుడుకురు కూడా భూమి పైన మనము చంద్రుని చేసినట్లు మనం చూడగలము. ఇంకా చెప్పాలంటే ఒక చిన్న జ్యోతిగా చేసినట్టు మనం చూడగలం చంద్రుని, చిన్న జ్యోతిగా. అర్థమైందమ్మా? మరి ఇంకా మాట చెప్పాలంటే ఆ చంద్రుని ఎక్కడ పెట్టాడు? ఆకాశంలో పెట్టాడు. ఆకాశం దేనికి సాదృశ్యం అంటే, ఆకాశం నుంచి ఈ భూలోకానికి దేవుడు వచ్చి పరలోకానికి పోలేని మానవులు తీసుకుని వెళ్ళడానికి, ఆ దేవుని చూపించడానికి కూడా ఆయన పరలోకంలో ఉండే దేవుడు, ఎప్పటికీ పాతాళంలో ఉండే దేవుడు కాదైనా. చాలామంది దేవుళ్ళని పిలువబడుతూ కూడా పాతాళలోకానికి వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు. ఎందుకు? నిజ దేవుడు ఎవరు తెలుసుకోకపోతే ఎవరైనా పాతాళలోకానికి పోవాల్సిందే. పరగనామం 9వ అధ్యాయం 10వ వచనం దేవుని మరుచు జనులని దేవుని మరవడమే కాకుండా దేవుళ్ళని పిలుచుకుంటే నేను పాతాళానికి పోతానా పోనా? అలాగే ఎవరు పిలుచుకున్నా కూడా నిజ దేవుడు తెలుసుకోకుండా ఎవరు పిలిపించుకున్నా కూడా వాళ్ళు పాతాళానికి వెళతారు. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇవన్నీ విషయాలు కూడా ఈ యొక్క వాక్యములో ఉంటాయి. దేవుని పిల్లారా, మరి ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ కూడా దేవుడు తెలియపరచాలంటే మనకు మానవులకు, దేవుడి తెలియని వారికి తెలియపరిచే ఒక సాధనంగా చేసుకున్నాడు చంద్రుని. ఇది మర్చిపోకూడదు. ఎందుకు చేసుకున్నాడు? అనేక సూచనలు తెలియపరిచే దానికోసం. ఈరోజు సూచనలు అనే ఒక అంశాన్ని మీకు చెప్తాను, అన్ని అంశాలు మీకు చెప్పను. సూచనలు, ఈ సూచనలు తెలియపరిచే దానికోసం దేవుడు ఆ చంద్రుని చేసుకున్నాడే. కానీ ఆ తర్వాత ఈ లోకంలో ప్రతి ఒక్కటి, అందులో చంద్రుని కూడా నీకు నాకు భూలోకంలో ప్రతి ఒక్కరికి పాపము చేసి దేవుని మర్చిపోయిన మానవులకు దేవుడు అంటే తెలియపరచడం కోసం
దేవుణ్ణి తెలియపరిచే దానికోసము, సూచనలు తెలియపరిచే దానికోసమే దేవుడు చంద్రుని చేసుకున్నాడు. మర్చిపోవకండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సాధనముగా నేర్పడానికి, చూపించి వాడుకోవడానికి ఈ రోజుల్లో మాకైతే లేదు, కానీ ఈ రోజుల్లో పిల్లలకు చదువు నేర్పించాలంటే ఎన్ని రకాల సాధనాలు తయారు చేసినారో, ఎన్ని రకాల బుక్కులు రాసిన, ఎంత విలువైన బుక్కులో వేలు ఒక్కొక్క బుక్కు చూడడానికి చిన్నదిగా ఉంటుంది, కానీ 3-4 పేజీలు 5 పేజీలు వేలు. ఎందుకు వేలవుతున్నాయి అంటే వారు నేర్చుకోవడానికి చిన్నపిల్లలే. ముందు మా కాలంలో 5 సంవత్సరాల స్కూల్కి పంపేవారు, ఇప్పుడు 3 సంవత్సరాలకి అందే స్కూల్కి పంపుతున్నారు. ఎందుకు? అప్పుడు 1వ తరగతి వెంటనే 10 కూడా వేసేవాళ్ళు వయసును బట్టి. ఇప్పుడు అక్కడ వేసేదానికి ఇలా 1వ క్లాస్ కంటే ముందే 3 ఏళ్ళు 3 చదువులు చదవాల. నర్సరీ, ఎల్కేజీ, ఇంకా యూకేజీ, అంతేనా? ఇంకా ఉన్నాయా నాకు తెలియదు. 3 చదువులు చదవాలంటే 3 ఏళ్ళు చదవాలా. అందుకు 3 ఏళ్ళ కాగితాలకే పిల్లలకి, ఆ పిల్లలకి అర్థం కావాలంటే మామూలుగా చెప్తే అర్థం కాదని వేలు ఖరీదు చేసే బుక్కుల ద్వారా వారు నేర్పిస్తున్నారు. అలాగే దేవుడు అంటే తెలియని మానవులకు దేవుని గురించి పరిపూర్ణంగా తెలియపరచడం కోసము దేవుడు సృష్టి అంతా ఎలాగ చేసినాడో మనిషి కొరకు చంద్రుని కూడా మరి నువ్వు అనుకున్నట్లు వెలిగించడం కొరకే కాదు, మరి 7 రకాలుగా 8 రకాలుగా దేవుడు మనం నేర్పేదానికి, ఇంకా అనేక విధాలు నేర్పేదాని కోసం ఒక సాధనగా చేసుకున్నాడే, కానీ చంద్రుడు దేవుడు కాదు. చంద్రుని చేసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా చూసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చంద్రుడు ఎవరో చెప్పాలి. దేవుని చేత చేయబడిన చంద్రుడు, లేక సృష్టింపబడిన చంద్రుడు. మర్చిపోవాకండి. దేనికి చెప్పండి? అనేక సూచనలు మనకు నేర్పేదాని కోసం. దేవుడంటే ఎవరు, మానవునికి ఏముంది అని నేర్పాలంటే ఒక సాధనంగా ఈ చంద్రుని చేసుకున్నాడు. అర్థమైందా? అర్థమైందన్న వారు 2 చేతులు పైకెత్తి ఆమెను చెప్పండి. నిద్రపోవున్నట్లు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా 2వదిగా నేర్పించే చంద్రుడు. ఎవరు? నేర్పించే చంద్రుడు. ముందే చెప్పేసిన చంద్రుడు దేని చేసుకున్నాడు? దేవుంటే తెలియపరిచే దానికోసము, మానవునికి ఏముందో తెలియపరిచే దానికోసము చంద్రుని చేసుకున్నాడని. మరి నేర్పించే చంద్రుడు ఎవరు చెప్పండి? దేవుడే. ఎవరు? దేవుడే. త్వరగా చెప్పుకుంటూ పోతా. ఒకటి, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులకును, అలాగే వారిని అక్కడ ఉంచిన దేవుడు 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తీయులకును నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలని దేవుడు ఏం చేసినాడు? సూచనలు చేయమని చెప్పినాడు. చేసింది చెప్పలే, మీకు చేయమని చెప్పింది చెబుతాండ. నిర్గమాకాండము 4వ అధ్యాయము 9వ వచనంలో అనేక సూచనలు నువ్వు చేయాలని మోసేతో చెప్పి పంపించినాడు. ఆ చెప్పేటప్పుడు ఏం చెప్పాడు తెలుసా? కర్ర పాము అవుతుంది, నమ్మలేదనుకో ఏటిని కొట్టు, అప్పుడే రక్తంగా మారుతాయి. ఆ నీళ్ళు వంతి భూమి పైన పోయి భూమి పైన రక్తము కనపడుతుంది. ఆ నీళ్ళు ఏవైతే రక్తం అయిపోతాయి. చూస్తారా ప్రజలు, మరి తెలుసుకుంటారు, నమ్ముతారు అని చెప్పి ఒక సూచనగా ఆ రక్తం ఎంత అవసరమో తెలియపరిచాను. కొంచెం మొట్టమొదటిగా దేవుడు అక్కడ రక్తం అనే ఒక సూచన చూపినాడు. ఈ రక్తాల గురించి చెబుతా, అన్ని సూచనలు చెప్పాను. చంద్రుల నుంచి వచ్చే సూచనలే. అందుకే దేని పిల్లరా, 2వదిగా మనము చూస్తే మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక విషయం కనపడుతుంది. యేసు ప్రభువు చెప్పిన ఒక సూచన. అదేమిటి తెలుసా? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు వచ్చారు యేసు ప్రభువు భూలోకంలో ఉన్నప్పుడు. వచ్చి ఏమడుగుతున్నారు? అనేక సూచికలు చేస్తున్నాడు ఆయన. తెలిసి మాకు కూడా ఒక సూచికలు చూపించు అన్నాడు. మాకు కూడా ఒక సూచిక క్రియ చూపించు
అంటే ఆయన ఏమన్నాడు, ఆకాశమందు ఉన్న సూచక క్రియలు మాత్రమే మీరు చూస్తారు కానీ గ్రహిస్తారు, కానీ భూమి పైన జరిగే సూచక క్రియ మీరు గ్రహించరు అన్నారు. ఏమిటో అది మరి ఈ నేర్పే చంద్రుని యొక్క మూడో భాగం వెళ్ళి ముగించుకుని మూడో భాగం పోయినప్పుడు చెప్తాం మీకు. ఆ సూచక క్రియ కనపడుతుంది మనకు. మరి ఇక్కడ ఏం కనపడుతుంది మనకు, భూమి పైన జరిగే సూచక క్రియ. ఆ రోజు ఐగుప్తులు రాజు మొదలుకొని ప్రజలు ఎవరు నమ్మినారా? నమ్మలేదు. ఇజ్రాయెల్ మాత్రమే నమ్మినారు. కానీ ఇప్పుడు ఇజ్రాయేల్ కూడా ఈ భూమి పైన జరిగే సూచక క్రియ ఇంకోటి అర్థం కాలేదు. ఆ రోజు మోసే చేసిన కార్యం నమ్మినారు, నీ కార్యాన్ని నమ్మలేదు. నమ్మనటువంటి ఆ శాస్త్రుల పరిచయలే ఏం చేస్తున్నారు, సూచక క్రియలు అడుగుతున్నారు. ఈ రోజుల్లో శాలకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సూచక క్రియలు అడుగుతారు, సూచనలు మాత్రం వద్దంటారు. కానీ మొదట సూచక క్రియలు కాదు కానీ సూచనలు తెలుసుకోవాలని చెప్పేసి రెండవదిగా మనకు ఆయన ఆ రోజు ఏమో నమ్మిన ఈదుల గురించి మాట్లాడుతూ మరి మూడో మాట ఇంకో మాట కొట్టుకంటాడు. ఏమిటంటే మూడో మాట కూడా ఏమైనా యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలో సూచనలు చూచుట వలన కాదు, రొట్టెలు తిని తృప్తి పొందడం వలన వెతకుచున్నారు అంటాడు. వాళ్ళ సూచకలు అడిగేది, యేసు ప్రభువుని వెతికేది ఇదంతా దేనికంట, సూచనలు తెలుసుకోవడానికి కాదు. దేవుడేమో సూచనలు నేర్పాలనుకుంటున్నాడు, వారైతే సూచనలు నేర్చుకోవడానికి కాదు అడిగేది. రొట్టెలు తిని భుజించే దానికోసం, తృప్తి కలగడం కోసం అడుగుతాను. ఆయన ఎమ్మడించిన వారు కూడా అంతే. రొట్టెలు తిని కార్యాలు చూస్తే నెమ్మదిగా ఉండాలని చెప్పి అనుకుంటున్నారు, దేవుడు కార్యం చేస్తే. కాదు సుమా, బాగా గమనించండి. దేవుడు సూచనలు తెలియపరిచి దానికోసం శాలకు వినిపించాడు ఈరోజు. అందుకే నేర్పుతున్నాడు. శాస్త్రుల పరిచయాల వలె, యేసు ప్రభువుతో ఉన్న అనేక మంది జనం వలె నువ్వు సూచనలు తెలుసుకోవాలి. ఈరోజు ఏమిటా సూచనలు, ఏమిటా బోధ అనేది మీకు తెలియపరుస్తాను. బాగా గమనించండి. ఇంకా చెప్పాలంటే ఒక సూచన, దేవుని పిల్లారా, మరి సూచనలు మనం నేర్చుకొని చెప్పిన యేసు ప్రభువారు ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సూచన ఏమిటంటే, దేవుని పిల్లారా, ప్రకటన గ్రంథము. ఏది? ప్రకటన గ్రంథం. ఆయన చేయాల్సిన బోధ, నేర్పించే బోధ ఏమిటంటే, పరలోకానికి వెళ్ళిన తర్వాత చంద్రునికి క్రాంతి ఉండదు, క్రాంతి అక్కర ఉండదు. భూలోకంలో ఉన్న మానవులంతా దేవుని తెలుసుకొని సూచనలు నేర్చుకొని పరలోకానికి వెళ్తారు ఒకరోజు. యేసుక్రీస్తు నమ్ముకున్నవారు, బాప్తిసం పొందినవారు, రక్షణ పొందినవారు, దేవుని యొక్క వాక్యము చేత పోషింపబడిన వారు, వాక్యముతో రటనతో కాకుండా బోధతో వాక్యముతో తృప్తి చెందిన వారు పరలోకానికి వెళ్తారు. పరలోకానికి వెళ్ళినప్పుడంట యేసు ప్రభువు చేసే బోధలో ఒకటి, మొట్టమొదటిగా ఏమవసరం లేదంట, చంద్రుడు క్రాంతినివ్వడు. ఆ చంద్రక్రాంతి కానీ ఏ క్రాంతి కానీ అక్కడ కూడా లేదు, అక్కడ కూడా లేదు. కారణము అదే 22:5 ఉంటుంది. ఆయన దాసులు ఆయన దాసుల లక్ష్యం మీద నామం, ఆయన నామం ఉంటుంది. అయితే వారి మీద సూర్యకాంతి కానీ చంద్రకాంతి కానీ దీపకాంతి కానీ వారికి అక్కర్లేదు. ప్రభువైన దేవుని యొక్క కాంతే వాళ్ళ మీద రాత్రి పగుల్లో ప్రకాశిస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే ఆయన బోధన గురించి మనము సూచనలు తెలుసుకుంటే, దేవుని పిల్లారా, ఆయన బోధలో ఒకటి పరలోకములో సూర్యకాంతి చంద్రకాంతి కానీ అక్కర్లేదు. ఇంకా మనము చూసినట్లయితే దేవుని పిల్లారా, చూడండి అదే మాట మార్కు చూడండి ప్రకటనలో, అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 9వ వచనంలో మాట చెప్పినాడు, చంద్రుడు క్రాంతినివ్వడు. ఏమివ్వడంట? చంద్రుడు క్రాంతినివ్వడు. ఎప్పుడివ్వడు? ఈ లోకానికి అంతమంది కదా, ఎప్పుడంతము? 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన దేవుడు, సర్వమానవుల పాప పరిహారం కోసం రక్తం కార్చిన దేవుడు,
చనిపోయిన దేవుడు, సమాధి చేయబడిన దేవుడు, తిరిగి లేచిన దేవుడు, పరలోకంలో దేవుడు త్వరగా వస్తానన్నాడు. ఆయన వచ్చిన రోజు కంటే ముందు క్రైస్తవులకు శ్రమలు ముగుస్తాయి. శ్రమలు వచ్చి శ్రమలు ముగుస్తాయి. శ్రమలు ముగసగానే ఇప్పుడు కాంతినిస్తాడు కదా చంద్రుడు. ఆ చంద్రుడు క్రాంతినివ్వడు. ఇది ఒక సూచన. అదే మార్కు సువార్తలో 13వ అధ్యాయము 24వ వచనంలో కూడా చూడగలము. దేవుని పిల్లారా, బాగా గమనించండి. ఈ సూచనలు బట్టి చూస్తే ఇంకొక బోధ కనపడుతుంది. ఆ బోధ ఏమిటంటే రక్తాన్ని గురించి బోధించిన బోధ. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనంలో చూస్తే అక్కడ రక్తాన్ని గురించి మరి చిందిస్తాను చెప్పి ఆయన బోధించి ఉన్నాడు. ఎందుకు అన్న విషయం కూడా మనకు తెలియబడుతుంది. ఎలాగంటే 26వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే తీర్పు తప్పించుకోవడానికి. ఎందుకు భూమి పైన రక్తాన్ని కార్చున్నాడంటే మనిషికి ఉన్న పాతాళము, నరకము, మరణము, నిత్య మరణము తప్పించుకోవడానికి, నిత్య జీవం ఇవ్వడానికి, నిత్యము మోక్ష రాజ్యములో ఉంచడానికి ఆయన రక్తాన్ని కార్చుతున్నాడని తెలియబడుతుంది. అంతేకాకుండా దేవుని పిల్లారా, ఇంకొక విషయాన్ని చూస్తే ఆయన పొడవుబడి ప్రక్కలో రక్తము, నీ రక్తము కానిట్లుగా కూడా మనకు మత్తయి సువార్త 27వ అధ్యాయము 49వ వచనంలో చూడగలము. ఆయన ప్రక్కలో పొడవబడినాడు. ఆఖరికి నీరంతా కారిపోయింది. ముళ్ళకేడు మొత్తినప్పుడు, 39 కొడ దెబ్బలతో కొట్టినప్పుడు, 3 మేకులు కొట్టినప్పుడు రక్తమంతా కారిపోయింది. మళ్ళా ఇప్పుడు చనిపోదానికి రెడీగా ఉన్నాడు ఆయన. ప్రాణం విడవాలంతే. అప్పుడు మళ్ళా ప్రక్కలో బలం పడి ఎందుకు పడబడాలా? మానవులు పక్కతో చేసే పాప పరిహారము కడిగివేటు కొరకు ఆఖరి నీరు, రక్తం 2 కన్నా. ఎందుకు తెలుసా? ఈ సత్యాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరూ పాపించి తెలుసుకొని పాపం పౌరులు మనసు మార్చుకొని, అయ్యా పాపము నాకొద్దు, అయ్యా నాకు రక్షణ కావాలని, మరి రక్షణ కొరకు నమ్మి బాప్తిసం పొందాలని ప్రతి ఒక్కరు. అదే 1 నీటి ద్వారా బాప్తిసం, 2 రక్తము ద్వారా బాప్తిసం. చాలామంది నీటి ద్వారా బాప్తిసం పొందుతున్నారు, చాలామంది రక్తం ద్వారా బాప్తిసం పొందలేదు. అందుకే నీరు రక్తం వచ్చింది. నీటి ద్వారా బాప్తిసం పొందిన ప్రతి ఒక్కడు, అయా నీ రక్తముతో నన్ను కడుగు, శుద్ధి చేయి, పవిత్రపరచు, పరిశుద్ధంగా నన్ను బ్రతికేదానికి సహాయం చేయని చాలామంది పాపాన్ని ఒప్పుకోకుండానే బాప్తిసం పొందుతున్నారు. మీలో కూడా ఉన్నారేమో అలాగ పొందిన వారు. ఇంకా పొందకుండా ఉండేవారు ఉన్నారేమో. పొందాలి బాప్తిసం. ఎందుకు తెలుసా? నీ పాపం పోవడానికి, తీర్పు తప్పించడానికి ఆయన శిక్ష పొందిస్తే రక్తాన్ని కార్చినాడు. స్పష్టంగా కనపడుతుంది మనకు మత్తయి సువార్త 27వ అధ్యాయం 49వ వచనంలో. అయితే దేవుని పిల్లారా, ఆ విశ్వాసము ద్వారా రక్షణతో పాటు నువ్వు పాపం నుంచి రక్షింపబడి ఏమవుతుందో తెలుసా? నీతిమంతులుగా చేస్తున్నాడు. ఎలాగ చేస్తున్నాడు? నీతిమంతులుగా. నువ్వు విశ్వాసం ఉంచడం ద్వారా క్రియ లేకుండా నీతిమంతులుగా తెలుస్తున్నాడు. నీ పాపం బద్దంగా నువ్వు నీతిమంతునివే. ఎందుకు తెలుసా? ఆడ కార్చిన రక్తము నీతిమంతుని రక్తము. ఒకడైనా ఉన్నాడా నీతిమంతుడు? ఒక్కడ లేడు. మార్కు 23 అధ్యాయం 23 ప్రకారంగా. అయినా కూడా నీతిమంతుడు ఉన్నాడు. ఎవరంటే యేసుప్రభువారు. మళ్ళీ నీతిమంతులుగా చేయడం కొరకు రక్తాన్ని ఖర్చుతున్న ఆ యేసుప్రభుడు ఎవరంటే దేవుడు ఒక్కడ నీతిమంతుడు అన్నట్లుగా ఆయన నీతిమంతుడని సాక్ష్యం ఎవరిచ్చారు? ఆ రోజు సాక్ష్యం ఎవరిచ్చినారు? పిలాతు. ఎవరైనా దేవుని బిడ్డ? ఒక అన్యుడు ఇచ్చినాడు. ఒక అన్యుడు గవర్నర్గా ఉండి కూడా, అంత గవర్నర్గా ఉండి కూడా అన్యుడుగా ఉండి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు సాక్ష్యము ఎవరివ్వాలి? ఆయన దేవుడు నీతిమంతుని చెప్పేసి ఆయన రక్తంతో కడగబడితే నీతిమంతులుగా చేస్తాడు. వాక్యంతో శుద్ధి చేయబడితే పరిశుద్ధులుగా చేస్తాడు అని ఒక అన్యుడిగా ఉండి నేను దేవుని తెలుసుకొని నమ్ముకొని ఈరోజు సాక్ష్యం ఇస్తున్నా. 2021వ సంవత్సరం నమ్ముకున్నాను. ఈరోజు మీకు కూడా సాక్ష్యం ఇస్తున్నా. ఎందుకు? మీరు కూడా అలాంటి సాక్ష్యం ఇవ్వాలని. అందుకే దేవుడు ఇక్కడ మిమ్మల్ని పిలిచి బోధిస్తున్నాడు.
ఇప్పుడు ఎన్ని రకాల చంద్రులు అయినారు? ఒకటి దేవుడి చేత చేయబడిన చంద్రుడు, రెండు ఎందుకు చేశాడు చంద్రుని? బోధించడానికి, మనకు నేర్పించడానికి బోధించే చంద్రుడు. మూడు ఇప్పుడు నేర్చుకున్న చంద్రుడు. ఎవరు వాళ్ళు? క్రైస్తవ సంఘము. నేర్చుకున్న చంద్రుడు ఎవరంటే క్రైస్తవ సంఘము. కానీ క్రైస్తవ సంఘం అనడానికి ఆధారం ఏమిటి? వాళ్ళు నేర్చుకొని బోధించారు కనుక, క్రైస్తవ సంఘం అంటున్నా. ఆ క్రైస్తవ సంఘాన్ని గురించి పాత నిబంధనలోనే పరమజ్ఞానటువంటి సొలొమోను రాజు మరి పరమగీతాలు 6వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, దేవుని పిల్లారా, అక్కడ రాశాడు చూడండి. ఆ సంఘం ఏం చేస్తుందో నేర్చుకుందాం. నేర్చుకొని బోధించే సంఘమే క్రైస్తవ సంఘమే మూడో చంద్రుడు. ఎలాగో చూడండి, చంద్రుడి గురించి రాయబడి ఉంది. చూడండి 10వ వచనం 6వ అధ్యాయం పరమగీతాలు. సంధ్యారాగము చూపుడుతుందంట. ఆ చంద్రుడు ఏం చేస్తాడు? సంధ్యారాగం చూపుడుతుంది. ఎలాగుంటుంది ఆ సంఘము? చందన బింబమంతా అందమగలదిగా ఉంటుంది. అందం ఎట్టుచిందంట? సూర్యుని అంతా స్వచ్ఛమును కళ్ళు గల వ్యూహిత సైన్య సమభీకర రూపనియగొయ్యమయవరు. అందాన్ని చూసి, ఆ రూపాన్ని చూసి భయపడిపోతున్నారు ఈ రోజుల్లో. ఒకటి ఏ విధంగా భయపడుతున్నారంటే, క్రైస్తవ సంఘము ఆది నుండి ఇంతవరకు కూడా చూస్తే అక్కడ ఇక్కడ క్రైస్తవులను చంపుతున్నారు, బాధ పెడుతున్నారు, చర్చలు పడగొడుతున్నారని వార్తలు వింటూనే ఉన్నాం. ఆది సంఘానికి అలాగే జరిగింది, ఇప్పుడు కూడా కొద్దిగా జరుగుతూనే ఉన్నాయి. అయితే రాబోయే దినాల్లో ఇంకా ఎక్కువ జరుగుతాయన్నారు రాకడ కంటే ముందు యేసు ప్రభువారు. అలాగే జరుగుతూ ఉన్నాయి. ఎందుకు తెలుసా? భయం. ఏ భయము? హిందువులంతా క్రైస్తవులు అయిపోతున్నారే, అన్ని మతాల వారు క్రైస్తవులు అయిపోతున్నారని, మతాన్ని బట్టి మతం ఉండదేమో అని, మనుషులు పెట్టిన మతము ఉండదేమని చెప్పేసి భయపడిపోతున్నారు. భయపడిపోయి ఏం చేస్తున్నారు? చంపుతున్నారు. ఆ చంపినప్పుడు ఒక భయం కలుగుతుంది, బాధ పెట్టినప్పుడు ఒక భయం కలుగుతుంది. ఏమిటా భయము? ఒక మాట అంటే పడనివాడు యువత ఎందుకు తగ్గించుకుంటున్నాడు? కొట్టినా తగ్గించుకుంటున్నాడే, తిట్టినా తగ్గించుకుంటున్నాడే, దేవుని పని కోసము ఎంతైనా తగ్గించుకుంటున్నాడు. ఏమన్నా కూడా గమనంటున్నాడు క్రైస్తవుడు. ఎందుకుంటున్నాడు అని ఆలోచించినప్పుడు కూడా భయం కలుగుతా ఉంది. కలుగుతుందా లేదా? కలిగి మారిపోయేవారు ఎందరో ఉన్నారు. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఎందుకు ఇలాగా ఉంటున్నారని మారిన వారు ఆది సంఘములకు ఇప్పటి వరకు కూడా అలాంటి జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు వారు అలాగే ఉంటున్నారు అన్న భయముతో అలాగే జీవిస్తున్నారు. కానీ ఎందుకు వాళ్ళు అలాగే ఉంటున్నారంటే, ఎందుకు ఉండి బోధిస్తున్నారంటే, దేవుని పిల్లారా, ఈ వాక్యం చెబుతుంది, సంధ్యారాగము చూపట్టుచు. ఏం చూపడుతుందంటే సంఘము? సంధ్యారాగమును చూపడుతుంది. సంధ్యారాగం అనగా ఉదయాన సూర్యుడు ఉదయించేటప్పుడు, సాయంకాలము కుంకేటప్పుడు సూర్యకిరణాలు చాలా అందంగా ఉంటాయి. ఉంటాయా ఉండవా? చాలా అందంగా ఉంటాయి. రాత్రి చలికి బాధపడిన వారు, ఎల్లకాలము దోమల చేత కరిపిన నిద్ర లేని వారు ఆ సూర్యకిరణాలు చూడగానే సంతోషం వస్తుంది. 18 సూర్యకిరణాలు చూసినప్పుడు చలికాలంలో చలికి బాధపడి మరి ఆ సూర్యకిరణం చూడగానే ఆ అందం వచ్చేస్తుంది. కిరణాలు ఆనందం ఇచ్చేస్తాయి. ఎంత అందం ఉంటుంది. అలాగే సాయంకాలం కుంకేటప్పుడు, పగలంతా ఎండకు బాధపడి ఆ కుంకేటప్పుడు ఆ ఎండంతా తగ్గిపోయినప్పుడు అలాగ చూస్తామంటే ఎంతో హాయి అనుకుంటాడు మానవుడు. అనుకుంటాడని కూడా అదే సంధ్య రాగం అంటే. నీతి సూర్యుడైన యేసు క్రీస్తు ప్రభుగా ఈ లోకానికి వచ్చి కార్చి రక్తంతో కడగబడిన తర్వాత, పవిత్రపరచబడిన తర్వాత, పరిశుద్ధుడైన రూపాన్ని ధరించుకొని పాపులైన వారు కొట్టినా తిట్టినా వారిని మార్చేదాని కోసము వాళ్ళు ఆనందిస్తున్నారు. ఏమిటి తెలుసా? దేవుని పిల్లారా, ఉదయము అనగా
నీతి చూడుగా ఉదయించిన యేసుక్రీస్తుని గురించి తెలుసుకుంటున్నారు. ఆయన రక్షణ కోసం కార్చిన రక్తము ప్రాణాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నాకు బదులుగా చనిపోయిన యేసు ప్రభువా నా పాపాలు క్షమించని చెప్పి అడుక్కొని మనసు మార్చుకొని దేవుని నమ్ముకుంటున్నారు, రక్షణ పొందుతున్నారు. రెండవదిగా కుంకేటప్పుడు వచ్చే ఆనందం ఏమిటి తెలుసా? చనిపోయిన రోజు చనిపోయిన దేవుడు రెండవ రాకల్లో వచ్చి నేను చనిపోయినా ఈ లోకంలో తిరిగి బ్రతికిస్తాడు. మళ్ళీ నాకు చావు లేదన్నటువంటి ఆనందముతో వారు ఆనందాన్ని, ఆ యొక్క అందాన్ని చూపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సూర్యులో నుంచి చంద్రుడు ఆ వెలుగును తీసుకొని లోకానికి ఎలాగిస్తాడో అలాగా లోకానికి బోధించే చంద్రుడు ఎవరంటే యేసుక్రీస్తు దగ్గర నేర్చుకొని ఆనందాన్ని అనుభవిస్తూ ప్రకటిస్తున్న చంద్రుడు క్రైస్తవ సంఘము. ఈ యొక్క ఆనందాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఈ ఆనందాన్ని పంచిపెట్టేవారు ఎవరు లేరు. ఈ ఆనందం పోగొట్టేదాని కోసం చాలామంది ఆ వాక్యాన్ని వక్రీకరించి విశ్వాసం నుంచి పోగొట్టేవారు ఉన్నారు, కానీ క్రైస్తవులు మాత్రము నిజమైన క్రైస్తవుడు ఈ విశ్వాసానికి ఇచ్చి విశ్వాసాన్ని బోధిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ముగింపులో మాట చెబుతా ఈ మూడో చంద్రుని గురించి. భూమి మీద సూచక క్రియతో పాటు రక్తమును కూడా కలుగా చేస్తా అని చెప్పిన దేవుని మాట చెబుతూ చంద్రుడు రక్తముగా మారుస్తా, చంద్రుని రక్తముగా మారుస్తా. ఎందుకంటే ఈ సూచన చూసి అయిన రక్షణ పొందాలని, ఇప్పుడు రక్షణ పొందాలని ఆ సూచన చేస్తా అని చెప్పి మనకు బోధిస్తున్నాడు. అయితే శ్రమ ముగిసిపోయిన తర్వాత క్రైస్తవులకు ఏం చెబుతాడంట? భూమి పైన అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం చూస్తే అక్కడ బోధించారు తెలుసుకున్న భక్తులు ఏమనంటే, ఆ కడవరి దినాల్లో దేవుడు భూమి పైన రక్తాన్ని చూపిస్తాడు, చంద్రుని కూడా రక్తముగా మారుస్తాడు. ఈ సూచన చూచి అయినా ఈరోజు నమ్మని వారు, అది నమ్మని వారు ఆ రోజు చూసైనా నమ్మాలని చెప్పేసి దేవుడు చంద్రుని ఎర్రగా చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. కొట్టండి చెప్పట్లు, ఇట్లా అద్భుతం. ఇంత విలువైన మనకు కొట్టే అలవాటు, చెప్పలు కూడా నాకు అలవాట్లేదు. ఎందుకంటే చెప్పట్లు ఒకటి దేవునికి మహిమ, రెండోది నిద్రపోయేవారు నిద్రపోకుండా వినేదాని కోసం. అర్థమైందమ్మా? కానీ సందర్భాన్ని బట్టి ఇది గొప్ప కార్యమా కాదా? ప్రతి ఒక్కరు కూడా నమ్మని వారు కూడా అది చూసైనా యేసయ్య కార్యం రక్తము భూమి పైన కనబడినట్లు చంద్రుడు కూడా ఎర్రగా రక్తం వలె మారుతాడు. అది చూసైనా కూడా రక్తాన్ని గుర్తు చేసుకొని యేసయ్య రక్తంతో కడగబడుతూ పవిత్ర పాపాలు ఒప్పుకొని పరిశుద్ధంగా బ్రతుకుతూ దేవుని నమ్ముకోవాలని, రక్షణ పొందాలని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక, అలాగే దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని పిల్లారా బాగా గమనించండి. ఇప్పుడు 4వదిగా ఏ చంద్రుడు? 4వదిగా నేర్చుకొని నేర్పించవలసిన చంద్రుడు. అంటే తెలియదు ఆ చంద్రుడు ఎవరు తెలుసా? క్రొత్తగా ఈరోజు చర్చికి వస్తున్న నీవు. 2వదిగా చర్చికి వచ్చి దేవుని నమ్మి కూడా నీ ఇష్టమైన బతుకుతున్నా నీవే నేర్చుకోవాలి, తెలియని వారికి నేర్పించాలి. ఈ చంద్రుని గురించి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనంలో ఉంది. పరమగీతంలో నేర్చుకున్న క్రైస్తవ సంఘం అనే ఆ స్త్రీ ఇక్కడ, ఆ చంద్రుడు ఇక్కడ స్త్రీగా కనపడుతున్నాడు. ఆ స్త్రీ ఎవరంట? సూర్యుని ధరించుకున్న చంద్రుడు. సూర్యుడు అనగా నీతి సూర్యుడైన యేసుక్రీస్తుని తెలుసుకొని రక్తముతో కడగబడి ఆయనలాగా పవిత్రంగా బతకాలని ఒక్కొక్కటి పాపాలు విడుస్తూ తెలియనివన్నీ కూడా తెలుసుకొని పాపాన్ని విడుస్తూ పరిశుద్ధంగా బ్రతుకుతున్న క్రైస్తవ సంఘము స్త్రీగా కనపడుతుంది. ఇక్కడ ఎవరిని ధరించుకుంది? స్త్రీ క్రీస్తును ధరించుకునింది. సూర్యుని ధరించుకునింది. సూర్యుల నుంచి చంద్రుడు వెలుగును తీసుకొని లోకానికి ఎలాగ వెలుతురిస్తున్నాడో అలాగా దేవుని యొక్క గుణాలన్నీ కూడా నీతి చూడైన యేసుక్రీస్తు దగ్గర ఆయన గుణాలను మనము అదే దైవ లక్షణాలు చెప్పుకుంటుంటాం కదా, ఆ లక్షణాలు కూడా తెలుసుకొని అలాంటి లక్షణాలు కలిగి జీవిస్తూ నువ్వేం చేయాలంట?
మరి జీవిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంట? కింద ఆ స్త్రీ పాదాల కింద ఏముందంట? ప్రణాధ్యాయంలో చదివితే తెలుస్తుంది 1వ వచనంలో, సూర్యుని ధరించుకున్న స్త్రీ పాదముల కింద చంద్రుడు. దేవునికి మహిమ కలుగుగాక. ఆ స్త్రీని సంఘము ఏం చేసింది తెలుసా? చంద్రుడు ధరించుకునింది. చంద్రుడు అనగా లోకము. ఈ లోక పాపాన్ని జయించింది, లోక ఆశలు జయించింది, ఈ లోక గొప్పతనం వద్దనుకునింది. ఈ లోకంలో ఏమి చేసినా నా దేవుని మహిమ కోసమే బ్రతకాలి, దేవుని మహిమ రాజ్యము కోసమే బ్రతకాలనుకునింది. ప్రసవ వేదనతో అనేక మందిని అలాగ తయారు చేయాలని చెప్పేసి ప్రసవ వేదనతో ప్రార్థిస్తూ ఉంది, ప్రకటిస్తూ ఉంది. ప్రకటించడం వల్ల ఏం కలుగుతుంది? లోకం అంటే రెండో మాట, లోకం అంటే మట్టే కాదు కానీ మనుషులను కూడా చెప్పుకోవచ్చు. అలాగ లోకాన్ని జయించిన సంఘము ఏం చేస్తుంది దేవుని పిల్లారా? దేవుడు అప్పుడు ఆ సంఘము దగ్గరికి చంద్రుడు అనగా మనుషులు, యేసుక్రీస్తు గురించి తెలియని మనుషులను దేవుడు రప్పిస్తున్న ఆ జనానికి నేర్పిస్తున్నాడు. ఆ నేర్చుకునే నీవు కూడా నేర్చుకోవాలి, నేర్పించాలి. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకు నేర్పించాలి, ఎందుకు నేర్చుకోవాలి అనే విషయాన్ని చూస్తే 3వ వచనం నుంచి 5వ వచనం వరకు ఒక మాట ఉంది. ఇక్కడ ఏమని తెలుసా? కననయన్న స్త్రీ కనగానే అనగా ప్రసవేంతో ప్రార్థించి ప్రకటించినప్పుడు ఈ వాక్యాన్ని విని మగ శిశువును, కనన స్త్రీ మగ శిశువును అనగా ఈ వాక్యాన్ని బోధించినప్పుడు నీవు దేవుని నమ్మి రక్షణ పొంది వాక్యానుసారంగా జీవిస్తున్నా, పవిత్రంగా జీవిస్తున్నా నిన్ను నన్ను సాతాను ఏం చేస్తుందంట? మింగివేయాలని అక్కడ పాము రూపంలో ఆవుమని ఎలాగ మింగిందో అలాగ మింగివేయాలని పొంచుకొని ఉందంట. అయితే అక్కడ చూస్తే ఆ మగ శిశువు ఏం చేశాడో తెలుసా? ఇనపదండముతో ఉంటుంది. ఇనపదండం అనగా వాక్యము చేత ఎవరైతే పెంచబడతా ఉంటారో, వాక్యం చెప్పినట్లు ఎవరైతే జీవిస్తూ ఉంటారో, ఇలాగ జీవించే ప్రతి ఒక్కరు కూడా అడిగిపోతారంట దేవుని సింహాసనం దగ్గరికి, దేవుని యొద్దకు కొనుకోబడతారంట. ఈరోజు సంఘాల్లో కూడా పడిపోకుండా, సాతాను మింగేయకుండా, లేక ఇంకో సంఘానికి వెళ్ళకుండా ఇక్కడే ఉండాలా అంటే ఎవరుంటారు? వాక్యాన్ని వినేవారు మాత్రమే ఉంటారు. పరలోకానికి ఎవరు ఎత్తారు? 2 రకాల్లో చచ్చినా తిరిగి ఎవరు బ్రతికిస్తాడు? దేవుడు. అలాగే జీవించిన వారినే తిరిగి బ్రతికించి మోక్ష రాజ్యానికి తీసుకుని వెళతాడు. ఎవరినంటే వాక్యముతో ఇనపదండమ చేత ఎల్లడం అంటే అధికారం. వాక్యము అధికారము గలది. ఈ రోజుల్లో దైవ సేవకులే వాక్యాన్ని చెబుతున్నారు, అధికారంగా చెప్పేస్తున్నారు, విడిచేస్తున్నారు. తర్వాత నువ్వేం చేసుకుంటావు? నాకేమి, నువ్వేం చరమన చేసుకో, దొంగగానే ఉన్ని అబద్ధాలు చెప్పుకొని, పెళ్ళే భార్య ఉన్నా కూడా బిడ్డలున్నా కూడా పెళ్ళైనా చేసుకొని, బిడ్డలు పెట్టుకొని కూడా ఇంకొక బిడ్డలు కలిగిన భర్తలను శోధన చేసుకొని వాళ్ళ జీవితాలు పాడు చేస్తున్నామని, ఏమన్నా చేస్తామని వాక్యం చెప్పేసినామా అయిపోయింది, మీరు ఎట్లా బతకండి అనే సేవకులు ఉన్నారు. అటువంటి సేవకుల దగ్గర పెరుగుతూ అలాంటి క్రియలు చేస్తూ తప్పులను చేస్తూ కూడా వేరే సంఘాల్లో వాక్యం వినకుండా ఉండే బలహీనలను, వాక్యం వింటేనే ఉంది ఇక్కడ, లేకపోతే పోని ఒకసారి గదురుకుంటాడు కదా, ఆ గదురుకుంటావా అడిగిపోతా అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం సాతాను వారిని మింగేస్తున్నాడు. తెలుసుకోండి, సాతాను వారిని మింగివేస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఇక్కడ క్రీస్తు రూపాన్ని ధరించుకోమని చెప్పే సంఘములో ఉండకుండా వెళ్ళిపోతున్నారంటే కారణం ఏమిటంటే సాతాను వారిని మింగివేస్తున్నాడు. మర్చిపోవకండి. నిజంగా పరలోకానికి ఎత్తబడే సంఘం ఏం చేస్తుంది? ఇనపదండముతో ఎలనేనంటే వాక్యాన్ని చెప్పి, వాక్యానుసారంగా బ్రతికితే బ్రతుకు, విరుద్ధంగా నువ్వేమి చెయ్యొద్దు అని గదురుకుంటానులే ఆ చోట్లో మారకుండా వెళ్ళిపోతూ ఉంటారు.
కానీ వెళ్ళిపోతారని కొంతమంది అధికారంతో చెప్పరు, చెప్పి వదిలిపెట్టేస్తారు. అది ప్రమాదం. కనుక కొందరైతే మింగివేయబడుతున్నారు, కొందరైతే కొనుకోబడుతున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. మరి నువ్వు ఎలాగుండవు? ప్రశ్న, నువ్వు ఎలాగ ఉండవు? దైవజనులు అధికారంతో వాక్యం చెప్పే వాక్యానుసారంగా జీవించు అన్నప్పుడు ఆమె నోట్లో పడిపోతున్నావా? లేక పరలోకానికి వెళ్ళి, అయ్యా ప్రభా నాతో మాట్లాడే ఉన్న తప్పులు క్షమించయ్యా, అయ్యా అన్నీ మంచిగా చెప్పించు మరి సంఘములో అని చెప్పి వాక్యముతో నువ్వు వెలబడి పరలోకానికి వెళ్ళే వరకు ఉండవా? పరలోకానికి వెళ్ళాలంటే వాక్యం కోసము ఇక్కడికే వచ్చి వాక్యం చెప్పినట్లు నేర్పించే చంద్రుడు అనగా క్రైస్తవ సంఘము చెప్పే బోధన విని క్రీస్తుని గురించి తెలుసుకొని నమ్ముకొని క్రీస్తులాగా మీరు పరిశుద్ధులు అని చెప్పిన దేవులాగా మీరు ఉండాలంటే వాక్యముతో ఉదక స్నానము చేయబడాలి. దేవునికి మహిమ కలుగుగాక. ఎందుకంటే దేవుని పిల్లారా, ఇంకా చెప్పాలంటే చాలామంది ఏం చేస్తున్నారంటే టకటక చెప్పేసి ఒక 7 మాటలు, టైం చాలా అయింది. ఒకటి, తప్పు చేతని చెప్పినప్పుడు వెళ్ళిపోయే సంఘాలుగా ఉంటారు. ఏమైనా చేయని చెప్పే పట్టించుకోకుండా ఉండే సంఘాలకు వెళతా ఉంటారు. ఇంకా చెప్పాడు దేవుని పిల్లలు. రెండవదిగా, చంద్రుడికి నమస్కారం చేయకూడదని సంఘాలు చెబితే జాగ్రత్త పడాలని చెప్పేసి కూడా వినకుండా ఉండేవారికి దేవుడు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 19వ వచనం అంటున్నాడు. ఎందుకంటే అలాగ చేయడము తప్పని. అందుకే మూడవదిగా యోబు భక్తులు అంటారు, యోబు గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనంలో దేవుని దృష్టికి చూడండి, చంద్రుడు క్రాంతి గలవాడు కాడు అని చెప్పి కూడా యోబు అంటున్నాడు. 4వదిగా మాట అంటాడు, కాంతిని చూసి మనసులో ప్రేరేపింపబడినా కూడా నేను దేవునికి దృష్టికి వేషధారణ అవుదును. 31, 26, 27 ఏమవుతాడంట? వేషధారి. ఆ చంద్రుని చూసి బాగా కాంతిగా ఉన్నాడని మనసులో ప్రేరేపింపబడినా కూడా దేవుని దృష్టికి వేషధారిని. చూసినారా? చాలామంది ఏం చేస్తారంటే అన్ని తప్పులు ధైర్యంగా చేస్తూ ఉంటారు. ఆయన అసలు చచ్చిపోతే మేలు అనుకునే శ్రమలో కూడా ఏమంటున్నాడు తెలుసా యోబు భక్తుడు? దేవుని పిల్లారా, నేను ఆ చంద్రుని చూసి ఆ కాంతిని చూసి మనసులో అబ్బా ఎంత ఉంది కాంతి అని చెప్పేసి అనుకున్నా కూడా నేను వేషధారిని. ఆయన ఏమంటున్నాడు? ఆ కాంతి దేవుని కాంతి ఎదుట కాంతే కాదు. కోటస్తులంతా వెలుగుతో ఉన్నవాడు దేవుడు, విలువ కట్టలేనంత వెలుగుతో ఉన్నవాడు దేవుడు. అలాంటి వెలుగుతో ఉన్న దేవుని మరిచి ఆ చంద్రునికే నమస్కారం చేస్తున్నారు. నమస్కారం కాదు, కానీ నేను మనసులో రహస్యంగా ప్రేరేపబడినా కూడా నేను వేషధాన్ని ఇవ్వబోదును అంటున్నాడు. క్రాంతిని చూసి మనసులో ప్రేరేపబడిన కూడా ప్రేమపడలేదు. 5వ చూస్తే పాపమైన మరి చేయకూడదని 5వదిగా మనం చెప్తున్నాడు 34వ వచనంలో. అదే 31వ అధ్యాయము 34వ వచనంలో. దేవుని పిల్లారా, ఇంకా ముగింపులో వేషధారణ గురించి ఒక 2 నిమిషాలు టకటక మరి చెప్తా. మరి వేషధారణ గురించి చెబితే మరి కీర్తన 4వ అధ్యాయంలో దావీదు కూడా కదే అంటాడు. 26వ అధ్యాయం 4వ వచనంలో, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను. పనికి మారి సంఘాలతో పనికి మాలి ఎవరితో అయినా కూడా చెడు చేసే ఒక్కరితో కూడా సాంగత్యం అంటే సమాసము చెయ్యకూడదు. ఇంకా చెప్పాలంటే దేవుని పిల్లారా, ఉపవాసం ఉన్నప్పుడు వేషధారణ గురించి చెప్తాడు. ఉపవాసము వేషధారణ కలిగిన ఉపవాసం ఉండకూడదు. ధర్మ చేసినప్పుడు వేషధారణ ధర్మము చేయకూడదు. వేషధారణ కలిగిన ప్రార్థన చేయకూడదు అని మరి వాక్యం చెప్తుంది. 6:16 మత్తయి సువార్త 6 గంటల్లో ప్రార్థన చేయకూడదని. మరి ఆ వేషధారణ కలిగిన మరి 6:5 మత్తయి సువార్తలో వేషధారణ కలిగిన ప్రార్థన చేయకూడదు కూడా అని కూడా ధర్మం చేయకూడదు కూడా చెప్పబడుతుంది. అలాగే ఇతరుల తప్పు పట్టేటప్పుడు 7:5 ఇతరులు తప్పు పట్టేటప్పుడు మరి నేనే మంచివని చెప్పకూడదు అనుకోకూడదు. ఇంకో మాట చెప్పాలంటే దేవుని శోధిస్తున్నారు ఇతరులు తప్పుడు పట్టడం వల్ల అని కూడా 22వ అధ్యాయము 18వ వచనంలో కూడా మత్తయి సువార్త తెలియబడుతుంది. 6వదిగా దశమ భాగం ఇచ్చే దానిలో కూడా వేషధారణ కనబడుతుంది. నేను ఇచ్చినా అని చెప్పుకుంటే వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారా? పరిసేయుడు
నీతిమంతుడు తీర్చమన్నాడా? ఇచ్చినా ఈ రోజుల్లో చేసినా పెట్టినా ఏం పెట్టావు, ఏమి ఇచ్చినావు, ఏం చేసినావు? దైవసేవకులు లేకపోతే జరగదు. నువ్వు ఇవ్వకపోయినా నువ్వు రాకముందే దైవజనులు పస్తులు ఆస్తులని ఇక్కడ చేసి ఉంటాడు. అందుకే పస్తులు ఆస్తులని చేసి శోధింపబడిన దైవజనుడికి ఈ పోరా చేయి పోరా అని చెప్పి దేవుడు నిన్ను పంపించుంటాడు. అర్థమైందా? చాలామంది దశంభాగి ఇచ్చినని చెప్పి చేసినా అని చెప్పేసి పనిచేసిన వారు ఇంకా ఏదో సాధించమని చెప్పి చెప్పుకుంటా ఉంటారు. ఇది కూడా వేషధనం అని చెప్పి కూడా మనకు మత్తయి సువార్త 7:5 వచనంలో తెలియబడుతుంది. దేవుని శోధిస్తున్నారు 22:18. అలాగే దశంభాగం విషయంలో కూడా ఇలాగా 23:23లో అలాగే దేవుని పిల్లారా మరి పైపైన శుద్ధి చేయబడుతూ ఇతరులను తప్పులు పట్టే వారికి ఉంటారు. ఇది కూడా ఒక వేషధారణ. అదే శాస్త్రుల పరిచయలో మరి చెప్పిన మాట 23వ మత్తయి సువార్త 25వ అధ్యాయం. అలాగే ప్రవక్తలకు సమాధులు కట్టించే ఈ రోజుల్లో చాలామంది సమాధులు నిజంగా సేవ చేసే వారికి ఒక చిన్న మందిరం కట్టుకోవడానికి ఎంతో కష్టమవుతుంది. కానీ ఎంతో కష్టము ఈ రోజుల్లో కోట్లు ఖర్చు పెట్టి సమాధులు కడుతున్నారు. ఇది కూడా దేవుని దృష్టికి వేషధనని 23-29లో మత్తయి సువార్తలో చెప్పబడుతుంది. వీళ్ళంతా పరలోకాన్ని ఏం చేస్తున్నారంట? మూచి వేస్తున్నారని 23వ మత్తయి సువార్త 13వ వచనంలో స్పష్టంగా రాయబడుతుంది. మరి పరలోకాన్ని మూసివేస్తున్నావా? దేవుడు తెరిచిన పరలోకాన్ని నీ ద్వారా మూచేస్తున్నావా అనేకులకు? లేక నీకు తెరవబడిందని చెప్పి తెరవబడిన పరలోకానికి వెళుతూ అనేకులు పరలోకాన్ని తీసుకుని వెళుతావా? పరలోకాన్ని తీసుకుని వెళ్ళాలంటే ఒకటిగా ఏ చంద్రుని గురించి తెలుసుకున్నావు? దేవుని చేత చేయబడిన చంద్రుడు. సూచనలు తెలియబడటం కోసం యేసుక్రీస్తు మొదటి రాకడ, రెండవ రాకడ చెప్పి నీకున్న తీర్పుని గురించి చెప్పి తీర్పు తప్పించి మోక్షం ఇచ్చి పరలోకించడం కోసము దేవుడు నేను పిలిచినాడు. నేర్చుకోమన్నాడు, కాడి ఎత్తుకోమన్నాడు. నీవు వాక్యాన్ని ఎత్తుకొని పోయి నువ్వు దేవుని నమ్మాలంటే ఈరోజు ఏం చేయాలా? ఒకటి, కంటికి కనపడుతున్న చంద్రుడు దేవుడి చేత చేయబడినవాడే కానీ సూచనలు చెప్పేదానికే కానీ దేవుడిని చెప్పి నొక్కకూడదు. 2, నేర్పించే చంద్రుడు యేసుక్రీస్తు ప్రభువారు రెఫరెన్స్ వాక్యాంతంగా చెప్పిన. 3, నేర్చుకున్న చంద్రుడు ఎవరు? క్రైస్తవ సంఘము. మరి 4, నేర్చుకున్న చంద్రుడు లోకం. నువ్వు ఇంకా లోకస్తులాగా ఉండావా? మరి అలాగా ఉండకూడదు. నేర్చుకున్న ప్రకారంగా నేర్చుకుని ఈ రోజు నుంచి బోధించే వరకు ఆ పరలోకాల గురించి, ఆ పరలోకాన్ని చేరుతున్న విశ్వాసంతో పరలోకం కోసం బ్రతుకుతూ అనేకులను పరలోకాన్ని గురించి బోధిస్తూ ఆ పరలోకం తీసుకుని పోయే మార్గం. ఈ సూచనలను తెలుసుకొని తెలియని వారికి, నీ కుటుంబానికి, నీ బంధువులకు, నీ స్నేహితులకు, వీధి వారికి, ఊరి వారికి ఈ సూచనలు చెప్పుకునేవారుగా, చెప్పి అనేకులు పరలోకాన్ని తెరిచేవారుగా ఉండకొనికి దేవుడు నిన్ను ఇక్కడ పిలిచినాడు. అందుకే అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా అంటే వచ్చిన మీరంతా కూడా దాంట్లో ఉండారు, నేనే ఉండా. మన ప్రయాస దేవుని మీద వేయాలా, మన కోసం ప్రయాసపడిన దేవుని నమ్మాలా. ఇప్పుడు ఈ సూచనలు ఈ యొక్క 4 రకాల చంద్రుల గురించి చరిత్ర మనం నేర్చుకున్నాం కనుక ఈ సూచనలు ప్రకటించి పరలోకానికి వెళుతూ అనేకులను తీసుకుని వెళ్ళేవారుగా ఉండాలి. నశించాత్మను ప్రకటించండి, ఏరే సంఘాలకు ప్రకటించద్దు. ఇటు భాగ్యము దేవుడు మీకు దయచేయను.